ఈ ప్లాస్టిక్ ప్రపంచాన్ని నాశనం చేసే ఒక ఆయుధంగా విషపు కోరలతో విస్తరించుకుపోయింది. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ, కాల్వల్లోనూ, డ్రైనేజీల్లోనూ, సముద్రంలోనూ ఎక్కడ చూసినా ఈ ప్లాస్టిక్ విస్తరించుకుపోయింది. ప్రతి సంవత్సరం కేవలం సముద్రంలోనే 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కలుస్తుందట. అంటే ఒక సంవత్సరానికి సముద్రంలోని 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ కలిస్తే భూమిపైన ఇంకెంత ఉండాలి. భూమిని నాశనం చేసే మహమ్మారి ఏదైనా ఉంది అంటే మొదటి స్థానంలో ప్లాస్టిక్ మాత్రమే వస్తుంది. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి 500 నుండి 1000 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్లాస్టిక్ ని ఆహారం అనుకొని జంతువులు తినడం వల్ల కనీసం సంవత్సరానికి 2 లక్షల పైన చనిపోతున్నాయట. సముద్రంలో జీవిస్తున్న ప్రాణుల మరణానికి ఇక లెక్కే లేదు. అయితే ఈ ప్లాస్టిక్ ని పూర్తిగా నిర్మూలించేందుకు ఒక ఫంగస్ ను సైంటిస్టులు కనుగొన్నారు. అది ఎక్కడంటే అమెజాన్ అడవుల్లో. అయితే ఈ ప్లాస్టిక్ ని సముద్రంలో, పంట పొలాల్లో ఎక్కడైతే ఎక్కువగా ప్లాస్టిక్ పేరుకుపోయిందో అక్కడ ఈ ఫంగస్ ఉపయోగించి దాన్ని పూర్తిగా నిర్మూలించచ్చట. ఎన్నో ఏళ్లుగా భూమి లోపల ఉన్న ప్లాస్టిక్ ను కూడా ఈ ఫంగస్ నాశనం చేయగలదట. అంటే ఈ ఫంగస్ ఆక్సిజన్ లేకపోయినా ఇది బ్రతుకుతుందట. అయితే ఈ ఫంగస్ ని పూర్తిగా ప్రపంచమంతా విస్తరించే ప్రయత్నంలో సైంటిస్టులు నిమగ్నమై ఉన్నారు. ఈ భూమిపైన ప్లాస్టిక్ అనేది నశించిపోతే ఒక విధంగా మనంతా అదృష్టవంతులు ఎవరు ఉండరు అనుకుంటా కదా. మీరు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాకుండా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.